భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంతకాలం మన ఇండియాని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బతికినిచ్చారండి. మనకి ఎంతసేపు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం ఇండియన్స్ అంటే, మనకి ఏ పని చేత కాదు, చదువు లేదు, విలేజ్ లెవెల్స్లో అసలు ఎవరికి ఏం చేత కాదు అని మనకు ఒక ముద్ర వేశారు. చిదంబరం యాక్చువల్గా యూపీఐ గురించి మాట్లాడుతూ పార్లమెంట్లో అన్నట్ట, చదువురాని వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి చేస్తారు అని చెప్పి హేళన చేశాడు. కాకపోతే ఇవాళ రోజు ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా, ఎక్కడెక్కడ రిమోట్ ఏరియాల్లో కూడా ఫోన్ పేలు, గూగుల్ పేలు జరిగిపోతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు, కొబ్బరి బొండాలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి టీ అమ్ముకునేవాడు కూడా ₹2.50, ₹5, ₹6 ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా చేస్తున్నారట. సో ఇది చాలా ఎంత రికార్డు బ్రేకింగ్ స్టాటిస్టిక్స్ వస్తున్నాయంటే, ఈ మన 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, March 31 కంప్లీట్ అయింది. దానికి 2 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. 2 కోట్లు, లక్షల కోట్లు కాదండి, 100 లక్షల కోట్లు అయితే 1 కోటి. అంటే 2 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయండి కోటికి? లక్షకి 5 కోట్లు, 6 కోట్లేమో మీకు 10 లక్షలు, 1 మిలియన్ అయితే. అలాగే 7 సున్నాలు ఉంటాయండి, 7 సున్నాలు ఫర్ 1 crore. 7 సున్నాలు ప్లస్ 7 అంటే 14 సున్నాలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ 1 year 23 to 24 పీరియడ్లో. ఇది ఫినామినల్ గ్రోత్ అంటే 50% to 70% జంప్ అండి ప్రీవియస్ ఇయర్కి ఇప్పటికి తేడా. ఎవ్రీ మంత్ అలాగే అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఇస్ ది జంప్ ఆఫ్ 50%. ఈ ఒక్క ఫిబ్రవరిలో 18.2 lakh crores ట్రాన్సాక్షన్ జరిగాయి, February 24. అదండి మన ఇండియన్స్ తాలూకు టెక్ సేవినెస్, స్మార్ట్నెస్ అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా తప్పండి. చదువు లేని వాడు కూడా నేను చూశాను, వాడికి అక్షరాలు రాయడం రాదు, కాకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. ఎందుకండి చిన్న చిన్న పిల్లలు, మాటలు రాని వాళ్ళు వీడియో గేమ్స్ తెగాడేస్తున్నారండి. వాడు ఏం కావాలో వాడు తెలుసు, గూగుల్ వెళ్ళిపోతే వాడు డౌన్లోడ్ చేస్తాడు యాప్స్. చిన్న పిల్లలు అంటారు, less than 3 year old babies, they are capable of downloading apps, games. ఆశ్చర్యం అండి మన టెక్ సేవినెస్ని. ఇట్ ఈస్ అన్బిలీవబుల్. లాంగ్వేజ్కి దానికి సంబంధం లేదు, చదువుకి దానికి సంబంధం లేదనిపిస్తుంది. మన ఇండియన్ బ్రెయిన్ స్ట్రక్చర్ అన్ఇమాజినబుల్ అండి. ఇట్ ఈస్ వాళ్ళు దేవుడు ఎలా పెట్టాడో ఆ స్ట్రక్చర్, కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఉందండి మన సివిలైజేషన్. వాళ్ళకి మనకి పోలిక లేదండి. ఏదో ఈరోజు ఇంగ్లీష్ చదువు ఏదో మనకు సంబరపడిపోతాం, కానీ ఇంగ్లీష్ చదువులంతా కూడా గుమాస్తాలు తయారు చేసే చదువులండి. వాళ్ళు తయారు చేసి మన గుమాస్తాల కింద తయారు చేసి వాడుకుందామని చెప్పి పెట్టిన చదువులో ఉన్న ప్రణాళిక అంతా కూడా, కరిక్యులం అంతా కూడా టు మేక్ గ్లోరిఫైడ్ క్లర్క్స్. ఒక గుమాస్తాలు ఉద్యోగానికి పనికొచ్చే దానికే ఈ ఇంగ్లీష్ చదువు పనికి వస్తుంది. ఆ ఇంగ్లీష్ చదువు పోతేనే మనం ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రపంచాన్ని విశ్వగురువు కింద అడ్వైజరీ స్కిల్స్ వస్తాయని నా అభిప్రాయం. సరే, వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. మెయిన్ థింగ్ ఏంటంటే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగాయండి. ఇది గర్వకారణం. జై శ్రీరామ్.